ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతాథ అష్టమోధ్యాయః. అక్షర పరబ్రహ్మయోగః. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమా అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞోయేసి నియతాత్మభిః. అర్జునుడు ఈ విధంగా అడిగాడు. పురుష శ్రేష్ఠ, ఓ కృష్ణ, ఆ బ్రహ్మము ఏది? ఆధ్యాత్మం ఏది? కర్మం అంటే ఏమిటి? అధిభూతం అని దేనిని అంటారు? అధిదైవం అని దేనిని అంటారు? ఈ దేహంలో అధియజ్ఞుడు ఎవరు? అతన్ని తెలుసుకోవటం ఎలాగా? ప్రాణ ప్రయాణ సమయాలందు నియమచిత్తులచే మీరెట్లు తెలుసుకొనబడుతున్నారు? శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంగీతః. శ్రీ భగవానుడు ఈ విధంగా పలికాడు. సర్వోత్తమమైన నాశరహితమైనదే బ్రహ్మము అనబడుతుంది. ప్రత్యేగాత్మ భావము ఆధ్యాత్మని చెప్పబడుతుంది. ప్రాణికోట్లకు ఉత్పత్తిని కలగచేయు త్యాగపూర్వకమైన క్రియ కర్మమను పేరు కలిగి ఉన్నది. అధిభూతం క్షరో భావః పురుషచ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. దేహధారుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఓ అర్జున, నశించు పదార్థము అధిభూతము అనబడుతుంది. విరాట్ పురుషుడు లేక హిరణ్య గర్భుడే అధిదైవము అనబడతాడు. ఈ దేహమందు నేనే అధియజ్ఞుడను అనబడుదును. అంతకాలే చ మామేవా స్మరన్ముక్త్వా కలేబరం యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఎవరు మరణకాలమందు కూడా నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపోతున్నారో వారు నా స్వరూపాన్ని పొందుతున్నారు. ఇట సంశయం ఏమీ లేదు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. ఓ అర్జున, ఎవడు మరణకాలమున ఏ ఏ భావాన్ని చింతిస్తూ దేహాన్ని విడుస్తున్నాడో వాడట్టి భావము యొక్క స్మరణ చేత కలిగిన సంస్కారము కలిగి ఉండటం వల్ల ఆయా రూపాన్ని పొందుతున్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మామానుస్మరయుజ్య చ మయ్యర్పిత మనోబుద్ధిర్మామే వైశ్యస్య సంశయః. కాబట్టి ఎల్లకాలమందు నన్ను స్మరిస్తూ యుద్ధాన్ని చేయుము. ఈ ప్రకారంగా నా యందు సమర్పింపబడిన మనోబుద్ధులు కలవాడవైతే నీవు నన్నే పొందగలవు. ఇక్కడ సంశయమే లేదు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. ఓ అర్జున, అభ్యాసం అనే యోగంతో కూడినది ఇతర విషయాలపై పోనీయనిది అగు మనస్సు చేత అప్రాకృతుడైన లేక స్వయం ప్రకాశ స్వరూపుడైన సర్వోత్తముడగు పరమ పురుషుని మరలా మరలా స్మరిస్తున్న మనుష్యుడు వారిని పొందుతున్నాడు. కవిం పురాణమనుశాసితార మనోరణీయాంస మనుస్మరేద్యః సర్వస్య ధాతారమతించ్య రూపా మాదిత్యవర్ణం తమసః పరస్తాత్ ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రూర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఎవడు భక్తితో కూడుకొన్నవాడై అంత్యకాలమునందు యోగ బలం చేత ప్రాణవాయువును భ్రూమధ్యమున బావుగా నిలిపి అటు తర్వాత సర్వజ్ఞుడును పురాణ పురుషుడును జగన్నియామకుడును అణువు కంటే
మిగుల సూక్ష్మమైన వాడును, సకల ప్రపంచానికి ఆధారభూతుడును, చింతింప అలవి కాని స్వరూపుడును అయిన వాడు, సూర్యుని కాంతి వంటి కాంతి కలవాడు, జ్ఞానాంధకారమునకు అతల ఉండువాడగు పరమాత్మను నిశ్చల మనస్సుతే ఎడతెగక చింతిస్తూ ఉంటాడో అతడు దివ్య స్వరూపుడైన సర్వోత్తముడగు ఆ పరమాత్మనే పొందుతున్నాడు. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవద్యే. వేదవేత్తలందరూ దేనిని నాశరహితమైందిగానిగా చెప్పుతున్నారో, రాగహితులకు యత్నశీలులు దాని ఎందు ప్రవేశిస్తున్నారో, దేనిని అభిలషిస్తూ ప్రజలు బ్రహ్మచర్యమును అనుష్ఠిస్తున్నారో అలాంటి పరమాత్మ పదమును కూర్చి నీకు సంక్షేపముగా చెబుతాను. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఎవరైతే ఇంద్రియ ద్వారాలన్నిటినీ బావుగా అరికట్టి మనస్సును హృదయమందు లస్తగా స్థాపించి శిరస్సునందు బ్రహ్మరంధ్రమందు ప్రాణవాయువును ఉంచి ఆత్మను గూర్చిన ఏకాగ్ర చింతనము కలవాడై పరబ్రహ్మమునకు వాచకమైన ఓం అను ఒక్క అక్షరాన్ని ఉచ్చరిస్తూ నన్ను ఎడతెగక చింతించుతూ శరీరాన్ని వదులునో అతడు సర్వోత్తమ స్థానమును మోక్షాన్ని పొందుతున్నాడు. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ పార్థ, నిత్యము నిరంతరము అనన్య భావంతో మనస్సును నాయందే నిలిపి పురుషోత్తముడనైన నన్నే స్మరిస్తూ ఎప్పుడు మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను, అనగా అతనికి సహజంగానే నేను లభిస్తాను. మాముప్యేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వితం నాప్నువంతి మహాత్మానా సంసిద్ధిం పరమాం గతాః. సర్వోత్తమమైన మోక్షాన్ని పొందిన మహాత్ములు నన్ను పొందిన వారై మరలా దుఃఖ నిలయమై అనిత్యమైనట్టి జన్మను ఎన్నటికీ పొందరు. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున అముప్యేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఓ అర్జున, బ్రహ్మలోకము వరకు గల లోకాలన్నీ తిరిగి వచ్చడి స్వభావం కలవి, అనగా వానిని పొందిన వారు మరలా జన్మ ఎత్తవలసే వస్తుంది. నన్ను పొందిన వారికి మరలా జన్మయే లేదు. సహస్రయుగ పర్యంత మహర్యత్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్ర విదో జనాః. ఏ జనులు బ్రహ్మదేవుని యొక్క పగటిని 1000 యుగముల పరిమితి గల దానిగను, అలాగే రాత్రిని 1000 యుగముల పరిమితి గల దానినిగను తెలుసుకుంటారో అలాంటి వారు రాత్రి పగళ్ల యొక్క తత్వాన్ని బాగుగా ఎరిగిన వారు అవుతారు. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. బ్రహ్మదేవుని పగలు ప్రారంభమయ్యేటప్పుడు అవ్యక్తము అంటే ప్రకృతి నుండి సమస్త చరాచర వస్తువులు పుడుతున్నాయి. మరలా రాత్రి ప్రారంభమయ్యేటప్పుడు ఆ అవ్యక్తమునందే అవి లీనమవుతూ ఉన్నాయి. భూతగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్యాగమే వచః పార్థ ప్రభవచ్చ హరాగమే. ఓ అర్జున, ఆ ఈ పూర్వకల్పమందలి ప్రాణి సమూహమే కర్మ పరాధీనమై పుట్టి పుట్టి బ్రహ్మదేవుని రాత్రి యొక్క ప్రారంభమున మరల విలయమొందుతూ ఉన్నది. తిరిగి బ్రహ్మదేవుని పగటి యొక్క ప్రారంభమున
మరలా పుడుతోంది. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తా సనాతనః యస్సర్వేషు భూతేషు నశ్యస్సు న వినశ్యతి. ఏ పరమాత్మ వస్తువు ఆ అవ్యక్తము కంటే వేరైనది, ఉత్తమమైనది, ఇంద్రియములకు వ్యక్తము కానియదు, పురాతనమైనది అవుతుందో అది సమస్త ప్రాణికోట్లు నశించినా సరే నశించకయే ఉంటుంది. అవ్యక్తోక్షరయుక్తుక్తస్తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఏ పరమాత్మ ఇంద్రియాలకు అగోచరుడనియు నాశరహితుడనియు చెప్పబడుతోందో వారిని సర్వోత్తమమైన ప్రాప్య స్థానంగా వేదవేత్తలు చెప్తున్నారు. దేనిని పొందితే మరలా వెనుకకు తిరిగి సంసారంలో జన్మింపరో అదియే నా యొక్క శ్రేష్టమైన స్థానము, స్వరూపము అయి ఉన్నది. పురుషః సా పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతఃస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఓ అర్జున, ఎవని యందు ఈ ప్రాణికోట్లన్నీ నివసిస్తున్నాయో, ఎవరిచే ఈ సమస్త జగత్తు వ్యాపించబడి ఉన్నదో అట్టి పరమపురుషుడు అనన్యమగు భక్తి చేతనే పొందగలడు. యత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. భరత కుల శ్రేష్ఠుడవగు అర్జున, ఏ కాలమందు లేక ఏ మార్గమందు శరీరాన్ని విడిచి వెడిలిన యోగులు మరలా తిరిగిరారో, జన్మలను పొందరో, ఏ కాలమందు వెడలిన యోగులు మరలా తిరిగి వస్తుంటారో, జన్మిస్తుంటారో ఆయా కాల విశేషాలని చెప్పుతున్నాను విను. అగ్నిర్జ్యోతిరహశుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ విదోజనాః. అగ్ని ప్రకాశము పగలు, శుక్లపక్షము 6 నెలలుగా ఉత్తరాయణం. ఏ మార్గమందు కలవో ఆ మార్గమందు వెడలిన బ్రహ్మవేత్తలగు జనులు బ్రహ్మమునే పొందుతున్నారు. ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే. పొగ, రాత్రి, కృష్ణపక్షము 6 నెలలు గల దక్షిణాయనము ఏ మార్గమున కలవో ఆ మార్గమున వెడలిన సకామ కర్మయోగి చంద్ర సంబంధమైన ప్రకాశమును పొంది మరలా వెనుకకు వస్తున్నాడు, తిరిగి జన్మిస్తున్నాడు. శుక్ల కృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తి మన్యయా వర్తతే పునః. ఈ శుక్ల కృష్ణ మార్గములు 2 జగత్తునందు శాశ్వతముగా ఉండనివిగా తలంపబడుతోంది. అందు మొదటి దానిచే జన్మరాహిత్యము, రెండవ దానిచే మరలా జన్మమును మనుజుడు పొందుతున్నాడు. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కచ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఓ అర్జున, ఈ 2 మార్గాలను తెలిసినటి యోగి ఎవడును ఇక మోహాన్ని పొందడు. కాబట్టి నీ వెళ్ళకాలము దైవయోగయుక్తులు అవుగు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. యోగి అయిన వాడు దీనిని తెలుసుకొని వేదాలందు, యజ్ఞాల అందు, దానములు అందు, తపస్సు అందు ఏ పుణ్యఫలం చెప్పబడిందో దానినంతనే అతిక్రమిస్తున్నాడు, దానిని మించిన పుణ్యఫలాన్ని పొందుతున్నాడు, మరియు అనాదియగు సర్వోత్తమ స్థానాన్ని పొందుతున్నాడు. ఓం తస్సత్. ఇది శ్రీమద్భగవద్గీతోపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మయోగో నామ 8మోऽధ్యాయః.